హాయ్ అండి, చూసారు కదా, ఇది మా ఇంట్లో మల్లి చెట్టు, కనకాంబరం చెట్టు అండి. చూసారు కదా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఇప్పుడు సీజన్ కదా, మళ్ళీ మళ్ళీ సీజను. ఇవి మొగ్గ కూడా చాలా పెద్దది ఉంటుందండి. చూసారు కదా, దీనికి అప్పుడప్పుడు ఎప్సమ్ సాల్ట్ వేస్తూ ఉంటామండి. ఈవినింగ్ టైంలో ఎప్సమ్ సాల్ట్ వేస్తే బాగా వాటర్ పోసి ఎప్సమ్ సాల్ట్ వేస్తే బాగా మొగ్గలు వస్తాయి. అలాగే అల్లం కూడా వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు వాటర్లో కలిపి. చూసారు కదా, చాలా మొగ్గలు ఉన్నాయి. అలాగే మనకి సీజన్ స్టార్ట్ అయ్యేటప్పుడే మనం దీన్ని ఏం చేయాలంటే, అదిగో చూసారు కదా, మొగ్గ కూడా విచ్చాక పెద్ద పువ్వు అవుతుంది. ఇది అప్పుడప్పుడు మనం ఈ సీజన్ అయిపోయిన వెంటనే, అంటే మనకి మొగ్గలన్నీ క్లియర్ అయిపోతాయి. సరిగ్గా ఒక 10 రోజుల్లో అయిపోతాయి మొగ్గలన్నీ. అయిపోయిన వెంటనే మళ్ళీ మనం ఏం చేయాలంటే లీవ్స్ అన్నీ మనం తీసేయాలి, చింపియాలి. ఈ ముదిరిపోయిన ఆకులన్నీ మనం తెంపి మొదట్లోనే పడేయాలి. పడేసి మనం వాటర్ పోయాలి. వాటర్ పోస్తే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి ఆ చిగుళ్ళలోంచి మనకి మళ్ళీ మొగ్గలు వస్తాయండి. మళ్ళీ మొక్క ఎప్పుడు కూడా మనకి పూత అయిపోయిన వెంటనే 3 పూతలు 4 పూతలు వస్తుంది. పూత అయిపోయిన వెంటనే మనం మళ్ళీ ఆకులన్నీ తెంపేసి పడేయాలి. మళ్ళీ కొత్తవి చిగుర్లు వస్తే అందులోంచి మళ్ళీ కొత్త మొగ్గలు వస్తాయి. అలాగా 3-4 పూతలు వస్తాయండి. మళ్ళీ మనకి ఎండల్లోనే బాగా పూస్తాయి. అలాగే కనకాంబరం కూడా చూసారు కదా, వెన్నులు ఎప్పటికప్పుడు ఎండిపోయాక, పువ్వులు అయిపోయాక వెన్నులు ఎండిపోతాయి. ఆ వెన్నులన్నీ తెంపేసి మనం అవి మళ్ళీ వాటర్లో వేస్తే మనకి పేలుతాయి. అవి మనం మళ్ళీ గొప్పు తవ్వి నారులాగా పోయాలి. కనకాంబరాన్ని నారులాగా పోసాక ఆ నారు మళ్ళీ చిన్న చిన్న మొక్కలు వస్తాయి. ఆ మొక్కల్ని కొంచెం ఒక 5-6 ఆకులు వచ్చే వరకు ఎదగనిచ్చి తీసి విడివిడిగా వేసుకోవాలి. విడివిడిగా తీసేయాలి. అది నారు అండి, కనకాంబరం నారు అంటారు దాన్ని. అలా వేసుకోవాలి. చాలా బాగా వస్తాయి. మనకి కనకాంబరం మొక్క ఒక్కటి ఉంటేనే బోల్డ్ మొక్కలు వచ్చేస్తాయి. ఆ కింద వాటంతటా అవి పేలి కూడా మంచి మొక్కలు వస్తాయి. దానికన్నా నారు వేస్తే ఎక్కువ మొక్కలు వస్తాయి. ఆ నారుని మళ్ళీ మనం తీసి విడిగా పాతుకుంటే కనకాంబరం చూసారు కదా ఎన్ని పువ్వులో. ఇదే పెద్ద దండ అవుతుంది మనకి, అంత పూలు. ఈ కనకాంబరం మళ్ళీ వేసి కట్టుకుంటే దండ సూపర్ ఉంటుందండి. చూసారా మొగ్గలు ఎంత బాగున్నాయో, సూపర్ ఉన్నాయి కదా. అది ఒక పువ్వు కూడా విచ్చిపోయింది. చాలా మొగ్గలు ఉన్నాయి కదా. ఇది అసలు అలా మనం కట్ చేయకుండా ఉంటే పెద్ద తుప్ప అయిపోద్దండి. ఎప్పటికప్పుడు కట్ చేస్తే కొత్త చిగుళ్ళు వచ్చి మళ్ళీ పెద్దదవుతూ ఉంటుంది. బాగుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇది 3 పూతలు వస్తుంది. ఎప్పటికప్పుడు మటుకు ఆకులు తెంపేస్తూ ఉండాలి. అది పూత అయిపోయిన వెంటనే, పూత అవ్వకముందు